విమాన ప్రయాణికులకు డీజీసీఏ భారీ ఊరటనిచ్చింది. టికెట్ బుక్ చేసిన 48 గంటల్లోపు రద్దు చేసుకుంటే ఇకపై ఎలాంటి క్యాన్సిలేషన్ ఛార్జీలు ఉండవని, అలాగే పేర్ల తప్పులుంటే 24 గంటల్లోపు ఉచితంగా సవరించుకోవచ్చని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3.22 లక్షల కోట్లకు పైగా వ్యయంతో 2026-2027 వార్షిక బడ్జెట్లో రూపకల్పనలో నిమగ్నమైంది. సూపర్ 6 హామీలు, అమరావతి అభివృద్ధి మరియు పోలవరం ప్రాజెక్టు పెద్దపీట వేయనున్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల కోసం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ను ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించబోతోంది. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు నదుల అంతర్గత అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గోదావరి, పెన్నా అనుసంధానంపై ప్రత్యేక దృష్టి సారించారు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో తీవ్ర దుమారం రేపాయి. వైకాపా సభ్యులు దీనిపై అధికార పార్టీని నిలదీశారు. కేరళ రాష్ట్రం పేరును అధికారికంగా కేరళంగా మార్చాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజ్యాంగ సవరణ ద్వారా ఈ మార్పు అమల్లోకి రానుంది. రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం గ్రేడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని తీసుకురానుంది. వాహన చోదకుల నైపుణ్యం ఆధారంగా వివిధ గ్రేడ్ల లైసెన్సులను జారీ చేస్తారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద జరుగుతున్న ఫ్లైఓవర్ పనుల కారణంగా నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 8వ తరగతి వరకు ఏఐ ఆధారిత బోధన ప్రవేశపెట్టే ప్రక్రియను విద్యాశాఖ వేగవంతం చేసింది. ఇది విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని పెంచుతుందని ప్రభుత్వం భావిస్తోంది.